ఆ? ఈ రాజకీయం కోసమని అమ్మలకు తిట్టుకుంటామా? ఆలోచించండి మాటకి. ఈ బీహార్ ఎలక్షన్లో ప్రధానమంత్రి దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ గారి అమ్మగారికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీజీ తిట్టారు. ఆ రాహుల్ గాంధీజీ వాళ్ళ అమ్మగారు శ్రీమతి సోనియా గాంధీజీకి బీజేపీ వాళ్ళు తిట్టారు. అంతకుముందు శ్రీమతి ఇందిరాగాంధీజీ ప్రధానమంత్రిజీ మొదటి స్వర్గీయ కదండి, ఆ అమ్మగారికి తిట్టారు. ఇలాగా తిట్టుకోవడం కండి ఇది రాజకీయం. అది మనము బీఏ బీకామ్ డిగ్రీ డిప్లొమా ఎంతెంతో పెద్ద చదువులు చదివేస్తాను అంటే అమ్మలకు తిట్టుకుంటామండి. చెప్పండి మరి రాహుల్ గాంధీజీకైనా మోదీజీకైనా మరి వీళ్ళకి భార్యలు అంటే స్త్రీలు ఉన్నారండి, ఉన్నారు. కానీ వాళ్ళకు దూరం పెట్టున్నారు. కానీ రాహుల్ గాంధీకి ఇంతవరకు పెళ్లి కాలేదు. కానీ ఈ పిల్లలకు తిట్టుకోయండి. మీ పిల్లలకు నేను తిడతాను, నా పిల్లలకు మీరు తిట్టండి. ఇన్నాడు చూస్తాయండి రాజకీయంలోటి. ఏంటండి ఈ రాజకీయాలు? ఇదండి రాజకీయాలు చేసేది. మదర్ ఇండియా అమ్మతో ఇలాగండి కపట రాజకీయాలు చేస్తారు. మన దేశానికి 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు స్వాతంత్రం వచ్చి. 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలకి అమ్మలు తిట్టుకుంటారండి. ఆలోచించండి, అమ్మలు తిడతారా? ఇదే మనం పార్వతి లక్ష్మి సరస్వతి ఆ చదువు నేర్పించిన అమ్మ తల్లి. ఇదండి మనకి సంస్కారము ఇచ్చింది. ఆలోచించండి మీరు. రాజకీయం ఏంటంటే రాజకీయము ఎవరు గెలిచినా సరే ఈ భారతదేశం భూమిని తవ్వేస్తున్నారు. ఏంటి పెద్ద పెద్ద మేడలు మెద్దులు కట్టేస్తున్నారు. ఆ ఢిల్లీలో అయితే పూర్తిగా మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపించేస్తున్నారు. అంటే ఎంతో ఈ వికాసమై మన దేశం చాలా ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి. భూమిని మనం ఎంత తవ్వుకుంటే అంత బలం లేకుండా అయిపోతుందండి. మీరు చదువుకున్నారు, మీకు ఇంత బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదండి? బలం లేకుండా అయిపోతుంది లేదండి. 23 సార్లు ఆ ఢిల్లీలో భూకంపం వచ్చింది. అది మెల్లమెల్లగా నెమ్మదిగా వచ్చింది. అది ఎక్కువైతే మరి ఈ మేడలో మెద్దులని తిరిపి మన పాతాళలోకి వెళ్ళిపోమండి. మనమండి ఇలాగండి వికాసం చేసేది. అందుకేనండి బాబూజీ మహాత్మా గాంధీకి చంపేశాము, శ్రీమతి ఇందిరాగాంధీకి చంపేశాము, రాజీవ్ గాంధీ చంపేశాము. అంటే ఈ వికాసం చేసి మనం ముందుకు వెళ్ళిపోయి ఏదో సంపాదించేవాళ్ళండి, ఎంతో పేరు సంపాదించాలండి మనం చేసాం ఇది. మనం ఒకసారి ఈ మాటలన్నీ మనం గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలండి.